నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యింది. 2 డేస్ నుంచి స్కూల్కి వెళ్తున్నాను. సో మాకు స్కూల్లో వెబినార్స్ జరుగుతున్నాయి. సో yesterday I have attended one webinar. It spoke about capacity building and creative thinking. Second webinar is today, classroom management. ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తారు అంటే టు ఎన్హాన్స్ ద టీచింగ్ మెథడాలజీ. మీకు తెలియదని కాదు, మనలో ఉన్నటువంటి ఒక టీచింగ్ మెథడాలజీని ఇంకా కొంచెం ఇంప్రొవైజ్ చేసి దాన్ని పిల్లలకి మనం ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని గురించి రిసోర్స్ పర్సన్స్ని పిలిచి మాకు 2 వెబినార్స్ జరిగినాయి, స్కూల్లో సెమినార్స్ జరిగినాయి యాక్చువల్గా. సో ఈ సెమినార్స్కి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ వెల్ లర్న్డ్ రిసోర్స్ పర్సన్స్, హైలీ లర్న్డ్ రిసోర్స్ పర్సన్స్. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నేను చెప్పే ఈ 2 డేస్ నుంచి నేను ఏం చేశాను అనేది మీకు చెప్పాను. సో తర్వాత ఇంకొకటి ముఖ్యమైన బర్నింగ్ టాపిక్ ఆన్ యూట్యూబ్ ఏంటంటే, కాంట్రవర్సీ తీసుకొద్దామని కాదు, ఒక మా ఫ్రెండ్కి జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా మీరు, ఆర్ యు ఇంట్రెస్టెడ్ అని ఒక ఫోన్లో తనకు ఒక మెసేజ్ వచ్చింది. సో జనరల్గా విల్ బీ టెంప్టెడ్, రైట్? అంటే ఏంటంటే మనీ వస్తుంది కాబట్టి మనం చేసుకోవచ్చు, జెన్యున్గా ఉందా లేదా అని చెప్పేసి తను రీచెక్ చేసుకోకుండా షీ హ్యాస్ గివెన్ అ మెసేజ్ ఎస్. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో దీస్ ఆర్ థర్డ్ పార్టీ రివ్యూస్ అంటారు వీటిల్ని. ఓకే, సో జెన్యూన్ రివ్యూస్ వేరు, థర్డ్ పార్టీ రివ్యూస్ వేరు. సో థర్డ్ పార్టీ రివ్యూస్ ఎలా ఉంటాయి? జెన్యూనిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను తాజ్మహల్ చూడలేదు, అసలు నేను తాజ్మహల్ చూడటానికి వెళ్ళను. కానీ వాళ్ళు ఇచ్చే లింక్ని మనం ఓపెన్ చేసి ఆ రివ్యూ పేజ్కి వెళ్ళి నేను చూడకపోయినా కానీ దానికి ఒక రివ్యూ ఇవ్వటం అనేది థర్డ్ పార్టీ రివ్యూ అది. ఓకే, ఇలా ఏం చేశారంటే దానికి వాళ్ళకి ఎటువంటి లాభం రాదు. ఓకే, అప్పుడు మనల్ని ఏం చేస్తారు, మన రివ్యూ ఇచ్చాం కాబట్టి మిమ్మల్ని మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి మనకి ఒక ఆశ చూపిస్తారు. సో దే విల్ పే ఫర్ ద ఫస్ట్ ఫ్యూ రివ్యూస్. అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు మీకు పే చేయకుండా ఉండరు, ఒక బిస్కెట్ వేస్తారు. ఓకే, సో కుక్కకు ఒక బిస్కెట్ వేసినట్టు